నిలబెట్టింది వాక్యమే, మన బలపరిచింది వాక్యమే, మన స్థిరపరిచింది వాక్యమే, మన రోగంలో మన బాగు చేసింది వాక్యమే, మనల్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిలబెట్టింది వాక్యమే. మన కుటుంబములు కట్టబడ్డాయంటే వాక్యం ద్వారానే. మన కుటుంబంలో ఆశీర్వదించబడ్డదంటే వాక్యం ద్వారానే. మనం కొద్దో గొప్ప సంపాదించగలిగామంటే వాక్యం ద్వారానే. మన బంగ్లాలు కట్టగలిగామంటే వాక్యం ద్వారానే. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీరు ధ్యానించమని అడుగుతున్నాను ప్రేమపూర్వకంగా. ఎందుకంటే ప్రియులారా, వాక్యంలో అనేకమైన మర్మాలు ఇందులో రాయబడి ఉన్నాయి. నాకు జ్ఞానం తక్కువైనా, చదువు తక్కువైనా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు చెప్పడానికి దేవత దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఏదేమైనప్పుడు కూడా మీరు ఒకటి గమనించాలి. ఏ సేవకులు చెప్పినా సరే, ఎటువంటి సేవకులు చెప్పినప్పుడు కూడా శ్రద్ధగా వినేవాళ్ళుగా మీరు ఉండాలి. ప్రియులారా, చూడండి, సేవకులు మనస్తత్వం మీకు చెప్తున్నా. సేవకులు చాలా తగ్గించుకొని ఉంటారు. ఎందుకంటే బైబిల్ నేర్పుతుంది సేవకులకి. మీరు ఎప్పుడైతే